హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ అయితే ఫుల్ బ్లాగ్ అయితే ఉంటుంది, మీరైతే స్కిప్ చేయకుండా చూసండి. ఇంకా ఈ సండే స్పెషల్ అయితే నేనైతే చూసారు కదా, గారెల కోసం అయితే రుబ్బు ఉంచేసాను. ఇంక ఇవైతే బూరెలు గారెలు అండి, స్వీట్ బూరెల గురించి బెల్లం అయితే కలిపేసి ఉంచేసాను. ఇదైతే ఇంకా మసాలా చికెన్ కర్రీకి అయితే ఇంకా మసాలా అయితే పట్టేసాను. ఇంకా మా ఆయన తెచ్చిన లెమన్స్ అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు, మార్కెట్ నుంచి అయితే తెచ్చారు కదా. ఇంకా చూసారు కదా, ఇంకా నైట్ అయితే బొబ్బట్లు అయితే చేస్తాను ఫ్రెండ్స్, సూపర్ అసలు. ఇంక ఇప్పుడైతే అలా బొబ్బట్లు అయితే తింటూ ఇంకా వంట అయితే చేసేస్తాను. ఇంకా ఇప్పుడైతే చూసారు కదా, మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు, ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ అసలు. ఇంకా చాలా రోజులకైతే ఇంకా గారెలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా రోజులు అసలు చెప్పాలంటే గారెలు బూరెలు. ఇంకా చూసారు కదా, ఇదైతే ఇంకా గారెలకైతే చేసిస్తాను, అది కూడా చప్పని గారెలు, అది కూడా చికెన్ కోసం అయితే ఇంకా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది కదా చికెన్ గ్రేవీ కర్రీ. ఇంకా గారెలు అయితే చేసిస్తాను. ఇంకా చూసారు కదా, ఒక పక్కన అయితే చికెన్ అవుతుంది, ఒక పక్క అయితే నేనైతే గారెలు అయితే వేయడానికైతే రెడీ అయితే అవుతున్నా. ఇంకా చూసారు కదా, చికెన్కి అయితే ఇంకా మసాలా పట్టాను, ఎందుకంటే గారెలు అవన్నిటికైతే ఇంకా మసాలా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకనైతే ఇంకా మసాలా అయితే పచ్చి మసాలా అయితే మిక్సీలో అయితే పట్టేసాను. ఇంకా చికెన్ కూడా చూసారు కదా, నీట్గా అయితే మా ఆయన అయితే కడిగేసి ఇచ్చేసారు. ఇంకా చికెన్ అయితే వండేస్తాను, ఆనియన్స్ అయితే పెట్టేసాను తాలింపు. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేసిస్తాను. ఇంకా పక్కనైతే చికెన్ అవుతుంటే ఇంకా గారెలకైతే ఇంకా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేసి ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే ఇంకా గారెలు అయితే చేయాలి. ఇంకా ఇదైతే చూసారు కదా, శనగపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే బెల్లం కలిపేసి అయితే ఉంచేసాను. ఇంకా ఇవి అయితే ఇప్పుడైతే బూరెలు అయితే చేసిస్తాను, మీరైతే చూసండి. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బూరెలు, ఇంకా నాకు మా చేతి పాప కంటే చాలా ఇష్టము బూరెలు. ఇంకా బూరెలు అయితే ఉండలు అయితే మా ఆయన అయితే చుట్టేమని చెప్పాను మా ఆయనకి. ఇంకా నేనైతే గారెలు అయితే వేసిస్తున్నాను, ఫస్ట్ టైం కదా మీరైతే గారెలు చూడడం. సెకండ్ టైం, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను గారెలు వేసాను కదా, ఇంకా అక్కడి నుంచి అయితే అలా నేర్చేసుకున్నాను. ఇంకా గారెలు అయితే నేనే వేసేస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. ఇంకా ఉప్పు ఉందో లేదైతే చూసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే గారెలు అయితే వేస్తాను, మీరైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా గారెలు వేసే ముందు అయితే కొంచెం అయితే వేస్తాం కదా సెంటిమెంట్, ఇంకా అయితే వేసాను. అది కూడా ఆయిల్ పైకి తేలితే ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కినట్టే. ఇంకా చూసారు కదా, గారెలు అయితే వేసేస్తున్నాను, చూసండి ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో నేనైతే ఫస్ట్ టైం అయితే గారెలు వేస్తున్నాను. ఇంకా మా ఆయనే ఎప్పుడు వేస్తారు కదా, ఇంకా నేనైతే వేస్తాను. కాకపోతే గారెలు వేసే కొద్దీ వేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నాకైతే ఇష్టం అనిపించేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ అయితే కష్టంగా ఉండే, ఇప్పుడు గారెలు వచ్చేసి నుంచి ఇష్టంగా ఇంకా చేసేస్తున్నాను. చూసారా, గారెలు అయితే చేస్తాను, మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, అద్దూర్స్ అసలు గారెలు. ఇంకా చికెన్తో అయితే కాంబినేషన్ సూపర్ కదా. ఇంకా చూసారు, గారెలు అయితే ఇంకా వేసేయడం అయితే నేర్చేసుకున్నాను మొత్తానికి. ఇంకా గారెలు అయితే చూసారు కదా, ఇలా వచ్చేసాయి, షేప్ పర్లేదు బాగానే వచ్చాయి. ఇంకా టిష్యూ పేపర్ అయితే పెట్టేశాను ఆయిల్ అంతా పీల్చేసేయడానికి. ఇంకా మా ఆయన ఏమో హెల్ప్ చేస్తామని అయితే వచ్చేసారు, నువ్వు వేస్తుండు నేను తీస్తాను అన్నారు. ఇంకా దానికన్నా ఇంకేముందని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే గారెలు తీస్తుంటే నేనైతే గారెలు వేసేస్తున్నాను. ఇంకా బూరెల కోసం అయితే చూసారు కదా, మా ఆయన అయితే ఉండలు అయితే చుట్టేశారు శనగపప్పువి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు, నాకైతే చాలా హెల్ప్ చేస్తారు మా ఆయన చెప్పాలంటే. ఇంకా చూసారు కదా, మా ఆయన గారెలు తీస్తుంటే నేనైతే గారెలు అయితే వేసేస్తున్నాను. ఇంకా చూసారు కదా, గారెలు అయితే అయిపోతున్నాయి. ఇంకా ఇదైతే బూరెల కోసం ఫ్రెండ్స్, స్వీట్ బూరెలు అదేనండి, శనగపప్పు బూరెలు గారెలు అయితే చేసిస్తాను. ఫస్ట్ అయితే ఒక బూరె అలా వచ్చేసింది పెద్దగా, చూసారు కదా ఎంత పెద్దగా వచ్చింది. అలా ఏంటి వేస్తున్నావు, అంత పెద్దగా కాదు నేను వేస్తానని ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు. ఇంకా చూసారు కదా, ఇంకా మా ఆయన అయితే బూరెలు వేస్తున్నారు. ఇంకా బూరెలు వేయడం నేను నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా పెద్దగా అయితే వచ్చేసాయి బూరెలు. చూసారు కదా, గారెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి, ఇంకా బూరెలు అయితే అంత పెద్దగా వచ్చాయి, అలా కాదు ఇంకా లోపల ఉడకదు అని చెప్పేసారు ఇంకా మా ఆయన. ఇంకా బూరెల పని అయితే మా ఆయనకి ఇచ్చేసాను, ఆ బూరెలు చేసామని. ఇంకా నేనైతే బిర్యానీ కోసం అయితే చూసారు కదా, మ్యాగ్నేట్ చేసి పెరుగు అయితే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా లంచ్కి అయితే చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు చికెన్ ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, బూరెలు అంటే మామూలుగా తినాలనిపించేసింది, ఎప్పుడు ఫెస్టివల్కే కాకుండా ఇలా తినాలనిపించేటప్పుడు చేసేయాలి, ఇంకా తినేయాలి కదా ఫ్రెండ్స్. మనకి ఎవరో ఇస్తారా చెప్పండి, ఇంకా మనమే చేసుకొని తినేయాలి.
ఇంకా అందుకనైతే ఇంకా బూరెలకైతే అలా ఇంక ఇప్పుడైతే చూసారు కదా, మ్యాగ్నేట్ అయితే చేస్తాను, మొత్తం కలిపేసాను చికెన్ బిర్యానీ కోసం. ఇంకా ఈ బిర్యానీ అయితే ఇంకా లంచ్కి అయితే బిర్యానీ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, వాసన అయితే అదుర్స్, అసలు చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఎలాచీ అయితే చూసారు కదా మీద వేసాను, ఎందుకంటే బిర్యానీకి కాంబినేషన్ ఇలాచీని ఎక్కువ వేస్తాను నేనైతే, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇంకా చూసారు కదా మీద అయితే అలా ఇలాచీ ఎక్కువ వేసాను, మసాలాతో పాటు మసాలాలో వస్తుంది, కానీ నేనైతే ఇంక ఇలాచీ ఎక్స్ట్రా వేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా మా ఆయన అయితే బూరెలు అయితే చేస్తున్నారు, ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను చికెన్ కలిపేసి. ఇంకా చూసారు కదా బూరెలు వాసన అయితే అద్దూర్స్ అసలు. ఇంకా అలా చూసేయండి ఒకసారి బూరెలు గారెలు, ఆహా కదా, చాలా రోజులు ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజులకైతే చేసాము. ఇంకా గారెలు అయితే ఇంకా చెప్పని గారెలు అయితే చికెన్ గ్రేవీ కోసం, ఇంకా బూరెలు గారెలు అయితే టైం పాస్ అలా తినడం కోసం. ఇంకా ఇవైతే చూస్తారు కదా రెడీ, నేనే చేశాను, ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే అద్దూస్, ఇంకా సూపర్ అసలు. చికెన్ గ్రేవీ కర్రీకి అయితే ఇంకా గారెలు తినేస్తాను, మీరైతే అలా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చికెన్ గారెలు అయితే అద్దూర్స్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇంకా మా అబ్బాయి అయితే తినేస్తున్నాడు, అసలు గారెలు అంటే మా అబ్బాయి తినడు, అలాంటిది మా అబ్బాయి అయితే చికెన్ ఉన్నదని ఇంకా గారెలు చికెన్ అయితే తినేస్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూసారు కదా సూపర్ అసలు, గారెలు అయితే ఫుల్ సూపర్గా వచ్చేసాయి. ఇంకా చూసారు ఆ గిన్నెలు అయితే నిండిపోతాయి కదా ఫ్రెండ్స్, వంట మనం ఎంత పెట్టుకుంటే పెంట అంత అన్నట్టు. ఇంకా చూసారు కదా ఎంత గిన్నెలు ఉన్నాయో, ఇంకా అవన్నీ తోమేటప్పటికి ఇంకా నా తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు కదా డైలాగ్, ఏదో ఆ డైలాగేనండి. ఇంకా చూసారు కదా గిన్నెలు అయితే తోమేసి, ఇంకా తోమే ముందైతే ఇంకా బిర్యానీ కోసం అయితే ఇంకా చూసారు కదా రైస్ అయితే నానపెట్టేసి పక్కనైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది, అది ఉడికే లోపు నేనైతే ఈ గిన్నెలు మొత్తం క్లీన్ అయితే చేసేస్తాను. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, వంట మనమే, గిన్నెలు మనమే తోముకోవాలి. ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు వచ్చేసాయో. ఇంకా అక్కడ చికెన్ ఉడుకుతూ ఉంటే ఇంకా నేను ఇక్కడ చకచకా గిన్నెలు అయితే తోమేస్తాను. గిన్నెలు తోమేస్తే ఒక పని అయితే అయిపోద్ది, ఇలా రెండు పనులు చేస్తేనే తొందరగా అవుతాయి, ఒక పని చేసి ఇంకో పని చేద్దామంటే అవ్వదు కదా. ఇంకా అందుకని నేనైతే ఇంకా చూసారు కదా గిన్నెలు తోమేస్తూ ఇంకా పక్కనైతే బిర్యానీ కోసం అయితే చికెన్ అయితే ఉడికించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలు అయితే చకచకా తోమేస్తాను, ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కదా. ఇంకా చూసారా ఇంకా చికెన్ దమ్ బిర్యానీ దమ్ చేసేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా నేను పిండి అవన్నీ అయితే కలిపేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్, ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను. వేడి నీళ్ళు అంటే ఇంతకు ముందు మరగపెట్టినవి, అలా వాటర్ ఉన్న తప్పెలలో అలా పెట్టేస్తాను. ఇంకా షింక్ అయితే ఖాళీ అయిపోయింది, చూసారా నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ షింకు. ఇంకా గిన్నెలు చూసారా ఎండలో అలా ఆరబెడుతున్నాను, ఎండలో ఆరబెడితే నీట్గా అయిపోతాయి గిన్నెలు కదా. ఇంకా గిన్నెలు అయితే ఎండలో ఆరుతున్నాయి. ఇంకా చూసారా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే లంచ్ గురించి అయితే రెడీ అయిపోయింది, సూపర్ కదా అసలు. ఇంకా ఈ సండే అయితే చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు చికెన్, ఆహా, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ లంచ్కి సూపర్ కదా. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది కదా, ఇంకా మా ఆయన నేనైతే సలార్ మూవీ అయితే చూసిస్తున్నాము. అలా సండే స్పెషల్ ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం ఇలా మా ఆయన నేనైతే ఇలా మూవీస్ చూసుకుంటుంటే. ఇంకా చూస్తారు కదా వంట అన్ని పనులు అయిపోయి ఇంకా సలార్ మూవీ అయితే చూసిస్తున్నాను, మై ఫేవరెట్ హీరో ప్రభాస్. ఇంకా చూసారు కదా ఇంకా మూవీ అయితే చూసిస్తున్నాము మా ఆయన నేను. ఇంకా లంచ్ టైం అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసేయాలి. ఇంకా లంచ్లోకి అయితే చూసారా బిర్యానీ తిన్నాక వాటర్ మిలన్ కదా ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్ స్పెషల్ అయితే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా తినిన తర్వాత ఇంకా వాటర్ మిలన్ తినడమేని. ఇంకా చూసారా మా చైతు పాప అయితే చక్కగా చికెన్ దమ్ బిర్యానీ తినేస్తుంది, కాకపోతే మసాలా ఎక్కువ వేయకుండా చూసారా లైట్గా వైట్ రైస్ ఉండేదైతే వేసాను మా పాపకి, ఎక్కువైతే మసాలా వేయకూడదు కదా ఈ సమ్మర్లో, ఇంకా అందుకని లైట్గా మసాలా వేసాను, సూపర్ అంటుంది మా చైతు పాప. ఇంకా లంచ్కి అయితే చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా పీసులు అయితే అద్దూర్స్ ఫ్రెండ్స్, ఇంకా లాలీపాప్లో చిన్న చిన్న పీసులు అయితే వచ్చేసాయి, సూపర్ అసలు. ఇంకా ఫుల్గా అయితే లాగించేస్తాము ఈ సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకెన్ని వంటలు చేసామో చూసారు కదా, చాలా బాగుంది, అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకా వాటర్ మిలన్ అయితే కూల్గా తినేస్తున్నాము. ఇంకా బిర్యానీ తినేసాం కదా, ఇంకా వేడి చేయకుండా ఉండాలంటే కూల్గా
ఇంకా మనం వాటర్ మిలనే తినాలి కదా, ఇంకా అందుకని వాటర్ మిలన్ అయితే మా పాప నేను మా బాబు అయితే తినేస్తాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మరి ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలి కదా, అదేనండి బయటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బ్యాగ్ ఎందుకు వేసుకున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్, బ్యాగ్ ఎందుకు పట్టుకున్నానో. ఇంకా చూసారా, ఎక్కడికో కాదండి, బీచ్కి అయితే వచ్చేసాము. మై ఫేవరెట్ ప్లేస్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా చైతు పాప చూసారా, తన సంసారం ఒక చదరంగం అన్నట్టు ఎన్ని సామాన్లు కిచెన్లోకి తెచ్చుకుంది అంటే తను ఆడుకునే వస్తువులు. ఇంకా చూసారు కదా, బీచ్లోకి అయితే వచ్చేసాము. అమ్మ ఇంకా నేను అక్కడ ఆడుకుంటాను అని అన్నది, అందుకని ఇంకా చూసారు కదా, తను ఆడుకునే బొమ్మలు అయితే తెచ్చేసుకుంది. ఇంకా మేమైతే ఇసుక దగ్గరికి అయితే వచ్చేసాము. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా బెడ్షీట్ కూడా తెచ్చేసుకున్నాము. ఇంకా బీచ్లో అయితే అలా కూర్చుందామని ఇంకా చూసారు కదా, బెడ్షీట్ తెచ్చుకున్నాం. మేమైతే ఇక్కడ ఇలా కూర్చొని ఇంకా మా ఆయన నేను మాట్లాడుకుంటుండే, మా బాబు మా పాప చూసారా చక్కగా ఆడుకుంటున్నారు. మా పాప చూసారా కిచెన్లో ఉండాల్సిన వస్తువులు అన్నీ అయితే తెచ్చేసుకుంది. అదేనండి ఆడుకునే వస్తువులు, గ్యాస్, ఇంకా కడాయి, నాన్ స్టిక్ అన్నీ తెచ్చేసుకొని ఇంకా వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా మా ఆయన నేనైతే ముచ్చట్లయితే పెట్టుకున్నాము. చాలా హ్యాపీ అనిపించేసింది సండే రోజు అయితే. ఇంకా చూసారా కదా, కూల్గా చల్లగా అనిపించేసింది. ఇంకా చూసారా ఎంత బాగుందో ఆ క్లైమేట్, మాత్రం చల్ల గాలి, ఎంత బాగా అనిపించేసింది ఫ్రెండ్స్. ఇంకా తినడానికైతే అదేనండి బూరెలు అయితే తెచ్చేసుకున్నాము. అలా టైంపాస్కి తినడానికి నేను ముందే చెప్పేసాను మా ఆయనకి, ఈరోజు అయితే బీచ్కి వెళ్ళిన తర్వాత బయట వస్తువు ఏది కొనొద్దు, ఇంట్లోనే తిందామని చెప్పేశాను. అందుకని ఇంకా బూరెలు గారెలు అయితే పట్టేసుకున్నాము అలా టైంపాస్కి తినడానికి. ఇంకా చూసారు కదా, అలా కూర్చొని ఇంకా బయట వస్తువులు ఏది తినకుండా కొనకుండా ఇంకా ఇంట్లో చేసినవి అలా బూరెలు అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా చక్కగా కూర్చొని తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా మా చేతి పాప అమ్మ నాకు అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపించేశారు. ఇంకా మా బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు, ఎందుకంటే వాడు అంత స్వీట్ అంతగా తినడు, ఎక్కువ హాటే తింటాడు. ఇంకా చూసారు కదా, ఇంకా ఎందుకు బ్యాగ్ పట్టుకున్నానని చెప్పాను కదా, అదేనండి బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాము. ఎందుకో అలా చల్లగాలికి బిర్యానీ తినాలనిపించేసింది. ఇంకా అందుకని ఇంకా బయట తినకుండా అలానే ఇంకా ఇంట్లో నుంచి బిర్యానీ తెచ్చేసుకొని ఇంకా ఇలా క్లైమేట్లో చల్లగాలిలో అలా వెన్నెలలో అలా హ్యాపీగా తింటున్నాము. ఎంత బాగా అనిపించేసింది అక్కడ బీచు, చల్లగాలి, ఇంకా అలా ఇసుకలో కూర్చుని తింటే ఆ థ్రిల్లే వేరబ్బా అసలు. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా బీచ్లో అలా తినేసి ఇంకా మా ఆయన చూసారా అలా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఫుల్గా తినేసాను. అలా కూర్చున్నాము, కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా మా బాబు పాప అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా బిర్యానీ అయితే సూపర్ అసలు. ఇలా చల్లగాలిలో తింటే ఎంత బాగా అనిపించేసిందో, అది కూడా మనం ఇంట్లో నుంచి తెచ్చుకొని తింటే అంత బాగుంటుంది కదా. ఇంకా తినేయడం అయిపోయింది, ఇంకా మాటలు ముచ్చట్లు అన్నీ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళడానికైతే రెడీ అయిపోతున్నాము. ఇంకా అందుకనే చూసారు కదా, మా చైతి పాప సంసారం అంతా మా ఆయన అయితే క్లీన్ చేసి అయితే కవర్లో వేస్తున్నారు, ఎందుకంటే మొత్తం అంటేసుకున్నాయి బొమ్మలకి ఇసుక మొత్తం. ఇంకా బ్యాగ్ అయితే వేసుకున్నాను. ఇంకైతే ఇంటికైతే చలో చలో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా పిల్లలు ముందే వెళ్ళిపోతున్నారు చూసారు కదా. ఇంకా మొత్తానికైతే బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము, మా బండి దగ్గరికి. ఇంకా చూసారు కదా, ఇంకా మా ఆయన అయితే బండి స్టార్ట్ చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమేని. ఇంకా చూసారా, ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 9:30 అయ్యింది. చాలా ఎంజాయ్ చేసాము అసలు. ఇంకా చూస్తారు కదా, ఇంకా పడుకోవడానికైతే రెడీ అయిపోయాము. ఇంకా మా చైతి పాప స్నానం అయిపోయింది, ఇంక బట్టలు మార్చేసింది. మా బాబు కూడా చూసారు కదా పడుకుడిపోయాడు, ఆడుకొని అలసిపోయాడు. ఇంకా ఫుల్ హ్యాపీ అసలు. ఈ సండే వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇంకా మా చైతి పాపకైతే ఇంకా నిద్ర రాదు, చూడండి ఎలా చూస్తుందో. మా అబ్బాయి అయితే పడుకుడిపోయాడు. ఈ సండే స్పెషల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఈ సండే వీడియో ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.